మన ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ సందేశాలు వింటున్నటువంటి మా ప్రియులందరికీ ప్రభు పేరిట మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు, కానుక పెట్టెలో తమ కానుకలను వేయించి ఉన్న ధనవంతులను ఆయన పారజూచెను. అంటే ఇక్కడ మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉన్నాడు. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, కానుకలు వేసేటటువంటి సమయంలో ప్రభువు కానుకలు వేసే వారిని గమనిస్తూ ఉన్నాడు. ఒక బీద విధవరాలు కానుకలు వేయటానికి వచ్చింది, అందరికంటే ఎక్కువ వేసింది అని ప్రభు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి ఆమె? ఈమె మొదటిగా బీదది, రెండవదిగా ఈమె విధవరాలు. ఈ బీద విధవరాలు ధనవంతులు ఉండే మందిరంలోనికి వచ్చి ధనవంతులందరూ కానుకలు వేస్తూ ఉండగా ఈమె కూడా కానుకలు వేయటానికి ముందుకు వచ్చింది, 2 కాసులు వేసింది. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ధనవంతులందరూ ఎంతో ఎక్కువ మొత్తంలో కానుకలు సమర్పించి ఉండవచ్చును. వాళ్ళు బంగారం ఇవ్వవచ్చును, వెండి ఇవ్వవచ్చును, అధిక మొత్తంలో ధనాన్ని కానుకలుగా ఇవ్వవచ్చును. ప్రభు అన్నాడు వారిని గూర్చి, వాళ్ళైతే వారి సమృద్ధిలో నుండి వేశారు, కానీ ఈమెయితే బీద విధవరాలు కదా, ఈమెకు కలిగిన దానిలో నుండి ఈమె కానుక వేసింది. ఈమె వేసిన కానుక 2 కాసులు, అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అని ప్రభువు చెప్పాడు. ఇంకొక మాట ప్రభు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను. తన జీవనమంతా ఆమె ప్రభువుకు సమర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 21వ అధ్యాయంలో మొట్టమొదటిగా 4 వచనాలు ఈమె కొరకు వ్రాయబడ్డాయి. ఈమె దాతృత్వాన్ని గూర్చి వ్రాయబడ్డాయి. ఈమె దాతృత్వం కలిగిన మనస్సును గూర్చి వ్రాయబడ్డాయి. ఆమె స్థితిని గూర్చి వ్రాయబడ్డాయి. ఎంత గొప్ప వ్యక్తిత్వము, ఎంత గొప్ప దాతృత్వము, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమగల మనస్సు, ఉదార స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా ప్రభువు ఆమెను చూపిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో కూడా చివరి 4 వచనాలు ప్రభు ఈమెను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని తమతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. 44వ వచనంలో, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా జీవనమంతయు ఆమె సమర్పించినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆమె కానుక వేస్తూ ఉన్నప్పుడు ప్రభువు చూస్తూ ఉన్నాడు. తనకు ఏదైతే ఉందో అంతటిని ఆమె సమర్పిస్తూ ఉండటాన్ని ప్రభువు మెచ్చుకుంటూ ఉన్నాడు. శిష్యులారా, ఇది గమనించండి అని ప్రభు శిష్యులకు చెబుతున్నాడు. ఈ వచనాల దగ్గర ప్రభువు మనకు కనబట్లేదా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన దాతృత్వాన్ని గూర్చి మనకు చెబుతూ ఉన్నాడు కదా. ఈమెలాగే నేను కూడా రాబోయే దినాలలో కలిగినదంతయు కూడా పాపక్షమాపణ కొరకు నా ప్రజలకు, నా బిడ్డలకు నేను ఇయ్యబోతూ ఉన్నాను. ఏమిటి ప్రభువు కలిగినది అని అనగా, ఆయన తన స్వరక్తము, ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తము, ఆయన తన ప్రాణమును పెట్టువాడై ఉన్నాను అనే విషయాన్ని చెప్పకనే ప్రభువు చెబుతూ ఉన్నట్టుగా ఉంది కదా. మనం గమనించినప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును చూడండి. ఆయన ధనవంతుడై ఉండి, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడై ఉండి, భూమియు దాని సర్వ సంపూర్ణతయు కలిగిన వాడై ఉన్నటువంటి మన ప్రభువు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో,
మన ప్రభువును గురించి వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ప్రియులారా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి లేఖనం! మన ప్రభు మనలను ఐశ్వర్యవంతులుగా చేయాలని, ధనవంతులుగా చేయాలని, సమృద్ధి గలవారముగా మనం ఉండాలని మన ప్రభు తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. ఆయన తన రక్తమును మన కొరకు కాచాడు. ఆయన ప్రాణము పెట్టుట్లో, తన రక్తమును కాచుట్లో, మరణించి తిరిగి లేచుట్లో మన ఎడల ఆయన కలిగి ఉండినటువంటి అపారమైన కృప. ప్రియులారా, బీద విధవరాలు సమస్తమును ధారపోసింది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మన రక్షణార్థమై ఆయన తన శరీరంలో ఉండిన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ధారపోయలేదా? ఆయన ఫనముగా అర్పించలేదా? ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టలేదా? యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో మన ప్రభువు యొక్క త్యాగము ఎంత గొప్పదో, మన ప్రభువు యొక్క అర్పణ ఎంత గొప్పదో. ప్రియులారా, నీవు నేను పొందవలసినటువంటి శిక్ష ఆయన పొందాడు. మన చేతులతో, మన కాళ్ళతో, మన శరీరముతో మనం చేసినటువంటి పాపములను బట్టి మనము పొందవలసినటువంటి శిక్ష, ఆ భయంకరమైనటువంటి శిక్ష ఇంటూ ఉండగా మన స్థానములో మన ప్రభువైన యేసుక్రీస్తు పాపము లేనివాడు కదా, ఆయన పాపము చేయనివాడు కదా, పాపము ఎరుగనివాడు కదా. అలాంటి ఉన్నతమైన ఆ ప్రభు కల్వరిలో తన ప్రాణమును నీ కొరకు పెట్టాడు, తన రక్తాన్ని మన కొరకు కాచాడు. కారణం, మనము రక్షణ పొందాలి, మనము నిత్యత్వానికి వారసులము కావాలి. ప్రియులారా, నీవు నేను మాత్రమే కాదు కానీ ఆయన ఎందుకు సమస్తమును ధారపోశాడు అనగా, సర్వలోక పాప పరిహారార్థమై తన పరిశుద్ధమైనటువంటి రక్తమును ఆయన ధారపోశాడు. ప్రియులారా, వాక్యంలో రాయబడింది, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 22వ వచనంలో, రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపమునకు క్షమాపణ కలగదు. అవును, అందుకే ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభు తన రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చాడు, పాపములను క్షమించడానికి లోకానికి వచ్చాడు. ఆయన గాయపరచబడ్డాడు, నిందించబడ్డాడు, వ్యసనాక్రాంతునిగా చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ఎన్నిక లేని వానిగా చేయబడ్డాడు. ఆయన వీపు నాగడి చాల వలె కొరడా దెబ్బల చేత దున్నబడింది. ఆయన కాళ్లకు చేతులకు మేకులు దిగ్గొట్టబడ్డాయి. ఆయన పొట్టలో బల్లెముతో పొడవబడ్డాడు. ఆయన ముఖాన ఉమ్మి వేశారు. ఆయన గడ్డమును పట్టుకొని పీకారు. పిడుగుద్దులతో ఆయన గుద్దారు. హేళన చేయబడ్డాడు, దూషించబడ్డాడు. ఏ పాపము చేశాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనను స్థాపించగలడా అని మన ప్రభువు సవాలు చేశాడు కదా. అలాగైతే ఎందుకు ఈ శిక్ష అని అనగా, నీ కొరకు, నా కొరకు, సర్వలోకములో ఉండే పాపముల నుండి విమోచన కొరకు, నిత్యత్వం, పరలోక భాగ్యం అనుగ్రహించు నిమిత్తమై ఈ ప్రభువు ఏం చేశాడు? తన రక్తమును కార్చాడు. ఈ లెంటు దినాలలో ఆయన రక్తాన్ని ఆశ్రయించినటువంటి వారు ధన్యులు. ఆ శిలువ త్యాగమును అర్థం చేసుకున్నటువంటి వారు ధన్యులు. ఆ శిలువ రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చినటువంటి వారు ధన్యులు. నిత్యత్వం ప్రభు వారికి ఇస్తాడు. పాపములను ఆయన క్షమిస్తాడు. ప్రియులారా, వాక్యంలో రాయబడింది, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మరి అలాగైతే ఏం కావాలి? ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువే తన రక్తాన్ని ధారపోయాలి. ఆయన ధారపోశాడు 2025 సంవత్సరాల కిందట. ఆ రక్త ప్రోక్షణ క్రిందకు వస్తావా? నిత్య జీవం నీకు ప్రభు ఇస్తాడు. ఆ రక్త ప్రోక్షణ క్రిందకు వస్తావా? యుగ యుగాలు ప్రభువుతో జీవించే ధన్యత ప్రభు నీకు ఇస్తాడు. అలాంటి ఉన్నతమైనటువంటి రక్షణ భాగ్యము ప్రభువు నీకు అనుగ్రహించి ఈ లెంటు దినాలలో నీ ఆత్మీయ జీవితం ఇంకా చిగురించే ఉన్నతమైనటువంటి భాగ్యముగా ఉండునట్లు ప్రభువు నీకు తన కృపను అనుగ్రహించునుగాక. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవాలి, ఈ శిలువ రక్త ప్రోక్షణ క్రిందకు రాని ప్రజలు కోకొల్లలు, కోట్ల మంది ప్రజలు మారుమూల ప్రాంతాలలో శిలువ నీడను ఆశ్రయించక, శిలువ సందేశాన్ని వినక, ఈ ప్రేమను గ్రహించక నాశనమనే గోతిలో
పాపమనే ఊబిలో, అపవాది యొక్క సంకెళ్ళలో బంధించబడుతూ అనేకులు వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాగైతే విశ్వవాణి పరిచర్య ద్వారా ఈ విమోచకుడు, ఈ రక్షకుడు, భూమి ఆకాశములకు మధ్య వేలాడదీయబడినటువంటి ఈ త్యాగమూర్తి యేసు క్రీస్తు ప్రభువుని ప్రకటించడానికి అనేక మంది మిషనరీస్ సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఈ బాధ్యత మన పైన వేసుకొని ఈ మిషనరీస్ను పంపించేటటువంటి బాధ్యత, గ్రామాలను దత్తత చేసుకొని సేవను ప్రోత్సహించేటటువంటి బాధ్యత మనము కలిగి ఉండాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. ఎన్నో కుగ్రామాలు, సేవకుడు లేడు, సువార్త లేదు, నశించిపోయే బీడు బారిన గ్రామాలుగా ఉంటూ ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక సేవకుడు ఒక గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రతి నెలకు 4,000 రూపాయలు అవుతుంది. ప్రార్థించి ఈ ప్రోత్సాహాన్ని అందించగలిగితే ఈ శ్రేష్టమైన పరిచర్యలో మీ పాలిభాగం ఎంతో గొప్పదిగా ఉంటుంది. ప్రియులారా, మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి. సువార్త గంటలు మందిరాలలో మ్రోగించబడుతూ ఉన్నాయి. మీ కుటుంబం ద్వారా మారుమూల ప్రాంతాలలో ఒక మందిరం కట్టబడటానికి మీరు తీర్మానం చేసుకోండి. తద్వారా సువార్త గంటలు ఆ గ్రామంలో మోగించబడతాయి. అనేకులు నిత్యత్వానికి వారసులుగా చేయబడతారు. అలాంటి ఉన్నతమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. విత్తబడిన మాటలు మా వినికిడిలో మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మా ప్రియుల కుటుంబాలలో నూరంతలుగా ఫలింపు చేయము నాయన. ఇంకా ఎవరైనా రక్త ప్రోక్షణ క్రిందకు రాకపోతే, సత్యవంతుడు అయిన మిమ్మల్ని అంగీకరించకపోతే, ఈ లెంట్ దినాలలోనైనా మీ ప్రేమను, మీ దయను, మీ త్యాగమును, మీ కృపను జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తూ మీకు సమీపము కావటానికి కృపను అనుగ్రహించుము నాయన. స్తోత్రములు చెల్లించి యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృపా కాపుదల సర్వలోక పరిశుద్ధులకును మనకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.